మీ అందరికీ షలోం, షబా షలోం. ఈ యొక్క భూప్రపంచం మీద ఉన్న విధానాలు, మనుషులు ఏర్పాటు చేసుకున్న విధానాలు కావచ్చు, కులాలే కావచ్చు, మతాలే కావచ్చు, వర్గాలే కావచ్చు, ప్రాంతాలే కావచ్చు, దేశానికి బార్డర్లు కావచ్చు, యుద్ధాలే కావచ్చు, ఒకరినొకరు చంపుకోవడం అనేది ఏదైతే జరుగుతున్నాయో, సమస్తం భూమి మీద జరుగుతున్న అర్థము లేని వ్యర్థమైన ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, అది విగ్రహారాధన కావచ్చు, లేతే నేను పూజిస్తున్న దేవుడే నిజమని, ఇంకో వ్యక్తి నేను పూజిస్తుంది నిజమని, లేతే నేను వెళ్తున్న మార్గమే సరైనదని, ఈ భూమి మీద ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రేమలు చల్లారిపోయాయి. ఇప్పుడు ఎలా ఉంది, ప్రేమలంతా కంప్లీట్. నేను చూశాను, అది నేను నా చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే మా నాన్న వారు 8 అన్నదమ్ములు, వారందరూ పిల్లలు, మేము చాలా సంతోషంగా గడిపేవాళ్ళం. కానీ ఈరోజు ఆ ప్రేమలు లేవు. అది తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. అది ఒకటి కాకుండా ఎక్కడికి వెళ్ళినా మాటలు, అంటే సరదాగా మాట్లాడుకోవడము, ఇలాంటి అన్నీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, బంధువులలో కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళలో కావచ్చు, అన్నీ చక్కగా ఉండేటివి. అయితే ఇప్పుడు ఎలా అయిందంటే ఎవరితో మాట్లాడితే కూడా అదేదో తప్పుగా మనం మాట్లాడినట్టుగా ఆలోచించి, అంటే ప్రేమలు చల్లారిపోయాయి. ద్వేషాలు, కోపాలు, ఆవేశాలు, డబ్బుకు సంబంధించిన విలువను, ఇవన్నీ పెరిగిపోయాయి. అయితే ఆదము నుంచి మొదలుకొని చూస్తూ ఉంటే మనము మన జీవిత శైలి, అంటే పక్కోడి జీవితం మనకు నచ్చదు, మన జీవితం పక్కోడికి నచ్చదు, ఆ విధానంలో ఉంది. అయితే ఎందుకు ఉంది, ఏ విధంగా ఉంది, దేనికోసం ఉంది అని ఆలోచిస్తే మనకు ప్రకటన గ్రంథము మీకు ఈరోజు ఒక సత్యాన్ని, అంటే సత్యము పూర్తిగా చెప్పను కానీ మీకు షార్ట్ కట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ వీడియో కూడా రికార్డ్ కావడానికి నేను షార్ట్ కట్లో చెప్తాను, పూర్తిగా చెప్పకుండా. ఎందుకంటే మనుషులకు జీర్ణం కాని అంశాలు కొన్ని జీర్ణం కావు. ఎందుకంటే నిజాలు ఎందుకు జీర్ణం కావంటే, మనము ఆదాము నుంచి చూసుకుంటే ఎవరైనా నేను దేవుడు మనిషిని రా బాబు, దేవుడు ఈ విధంగా తెలియజేశారు అంటే వాడిని కొట్టి చంపేయడం, అంటే కొట్టడము, కొందరిని చంపేసారు, కొందరిని బాయిలలో పడేసి, కొందరిని గోనె సంచిలో కట్టేసి, నోవునైతే గోనె సంచిలో కట్టి తన్నిరు. ఇట్లా రకరకాలుగా ఉంటారు. అంటే నిజాలు మనుషులకు జీర్ణం కావు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఎలా ఉందంటే, ఇప్పుడు నేను ఈ యొక్క 10 ఆజ్ఞలు పాటించబట్టి సుమారుగా 15 సంవత్సరాలు అయిపోయింది. ఈ 15 సంవత్సరాలలో ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకున్నారు. అందరూ బోధకుల్లాగా ఫీల్ అయిపోయి ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకొని విడిపోయారు. ఈ విడిపోవడానికి కారణాలు ఏంది, విడిపోవడానికి విధి విధానం ఏంది అని ఆలోచిస్తే, అంటే ఆదాము నుంచి మనం పరిశోధన చేస్తే 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7 నుంచి 12 వరకు చదివితే మనకు పూర్తిగా అర్థమవుతుంది. యుద్ధం జరిగింది. ఎక్కడ జరిగిందంటే అండి, పరలోకంలో యుద్ధం జరిగింది. మీరు ఎప్పుడైనా సినిమాలలో చూస్తుంటారు, ఆకాశంలో యుద్ధాలు జరుగుతుంటాయి తెలుసా? సినిమాలు, పాత సినిమాలలో ఉంటుంది. ఎక్కడ జరుగుతాయి యుద్ధాలు చెప్పండి? ఎక్కడ? ఆకాశంలో యుద్ధాలు జరుగుతున్నట్టుగా ఈ మాటను బేస్ చేసుకొని ఆ సినిమాలలో పెడతారు. ఆకాశంలో యుద్ధాలు జరుగుతున్నట్టు, అక్కడ నుంచి మనుషులు భూమి మీద పడిపోతున్నట్టుగా చూపించేవారు. అంటే కొందరు రాక్షసులు, కొందరు దేవతలు యుద్ధాలు చేస్తున్నట్టుగా మన పాత సినిమాలలో ఉంటుంది.
అట్లాగే ఇక్కడ ఆ మాట ఎక్కడ నుంచి తీసుకున్నారంటే ఇక్కడ నుంచే తీసుకున్నారు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగింది. మిఖాయేలును అతని దూతలను, ఎవరండి? మిఖాయేలు అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా, అంటే అది ముందే నిర్ధారణ చేశారు, యుద్ధం జరగాలని ముందే కన్ఫామ్ చేసినట్టు కనబడుతుంది. యుద్ధము చేయవలనని ఉండగా, అర్థమవుతుందో? మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో, అంటే మిఖాయేలు దూతలు అనేది ఒక వర్గము, ఆ ఘట సర్పము కదా, ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయేది గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. పరలోకంలో ఏం జరిగిందంటే మిఖాయేలు ఒక వర్గం దూతలు, ఇక్కడ ఘట సర్పం అంటే సాతాను ఒక దూతలు. ఇది యుద్ధం జరిగింది అని. అయితే యుద్ధం జరిగింది, అక్కడ స్థలము లేదు కాబట్టి వారు అక్కడ నుంచి వచ్చేసారు అని ఉంది. ఇది జరిగిందా జరగలేదా అనేది కాదు, ఇక్కడ మనకు చూపిస్తున్న, అంటే మనకు జరిగింది అని అంటున్నారు కాబట్టి మనం నమ్మాలి. ఓకే, అట్లా జరుగుతుంది అంటే మనము దాని వివరణ ఇంకోటి ఉంటుంది కానీ అది మీకు అర్థం కాదు. కొన్ని దైవ రహస్యాలు ఉంటాయి. దైవ రహస్యాలు ఏంటంటే అది నాకు తెలిసినా కూడా నేను ప్రకటన చేయకూడదు. కొన్ని దైవ రహస్యాలు ఉన్నా అదేంటంటే నేను చెప్పిన నాకు తెలిసిన ప్రకటన చేయలేను. కానీ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఉన్న దాని విషయాన్ని చూసుకుంటే కిందికి వెళ్తే కాగా సర్వలోకమును మోసపుచ్చుచు ఏం చేస్తుందంట? ఈ ఘట సర్పము సర్వలోకాన్ని ఏం చేస్తుంది? మోసపుచ్చుచు, అంటే మోసపోయిన వాళ్ళనే మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. మనమంతా విగ్రహారం చేసామంటే మోసపోయిన వాళ్ళం. దేవుడు 2 3 అన్నామంటే మోసపోయిన వాళ్ళం. నా కులం వేరు, నా వర్గం వేరు, నా ప్రాంతం వేరు, నా దేశం వేరు కదా. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా బార్డర్ అన్నారు అనుకో, అంటే నువ్వు మోసపోతున్నట్టే. ఒక పాకిస్తాన్కి ఒక బార్డర్ ఉంది, ఇండియాకు ఒక బార్డర్ ఉంది, వీళ్ళు కలిసి యుద్ధం చేసుకొని చస్తున్నారంటే ఈ యొక్క పాత్రలో సాతాను ఒక ఎత్తుగడలలో నువ్వు మోసపోయిన వాడు. ఎందుకంటే ఆ విధంగా అది చేస్తుంది. చదవండి. అపవాది సాతానియు పేరు గల అది ఆది సర్పమైన ఆ ఘట సర్పము పడద్రోయబడేను, అంటే తోయబడ్డది. అది భూమి మీద పడద్రోయబడేది. ఎక్కడ పడేసిరంట? ఎన్నో గ్రహాలు ఉన్నాయి కదా భూమి మీద, చాలా 9 గ్రహాలు. చిన్నప్పటి నుంచి మనం చదువుకుంది 9 ప్లానెట్స్ అని చదువుకున్నాం, 9 గ్రహాలు. అయితే ఇప్పుడు రాను శాస్త్రవేత్తలు 9 గ్రహాలుగా ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి. పోనీ సూర్యుడి మీద పడలేదు సాతాను, చంద్రుడి మీద పడలేదు, ఇంకా మన జూపిటర్, మార్క్, ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా, వేటి మీద పడలేదు. ఎక్కడ పడ్డదంట? భూమి మీదనే పడదోయబడ్డది కదా. వేరే చోట మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట, వీటిని రాత్రింబగళ్ళు మన ఎలోహిం ఎదుట మన సహోదరుల మీద, అదేనా, నేరము మోపువాడైన అపవాది, నేరము మోపువాడైన అపవాది. అపవాది అంటే పాపము చేసినవాడు. కింద మనకు ఉంటుంది సాతాను అని ఉంటుంది. కింద పుట్టినట్లు ఏముంటుంది అంటే అపవాది అంటే సాతాను. చదువు. పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన ఎలోహిమాయను, ఇప్పుడు అధికారము ఆయన మెస్సేదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కనుక మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ యొద్దకు
దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఎక్కడ పడదోయబడ్డాడు అంటే భూమి మీద పడదోయబడ్డాడు. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడదోయబడి ఉండుట చూచి ఇంకా కిందికి వెళ్తే వేరే సబ్జెక్ట్ ఉంటుంది. ఇది ఆదాము కాలంలో జరిగిన సంఘటన. ఎప్పుడు జరిగిందంటే ఆదాము కాలంలో జరిగిన సంఘటన. ఇక్కడ ఏం చూపిస్తున్నాడు? ఆదాము కాలంలో జరిగిన సంఘటనను ఇక్కడ క్రీస్తు కూడా క్రీస్తు కూడా అక్కడ ఆ సబ్జెక్ట్లో ఉన్నట్టుగా మనకు చూపిస్తున్నారు. అంటే అది వేరే సబ్జెక్టు, అది వేరే విషయం. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన, చర్చించాల్సిన, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పడద్రోయబడెను ఒకటి కదా, మోసపుచ్చడం. అక్కడి నుంచి ఏం చేస్తున్నాడంటే వీడి పని ఏంటంటే మనుషులను మోసపుచ్చడం కదా. ఒక వ్యక్తి తాగుబోతాడంటే సాతాను అతన్ని మోసపుచ్చినాడు. ఒక ఆమె లేదా ఒక వ్యక్తి వ్యభిచార అయ్యిందంటే సాతాను వాళ్ళని మోసపుచ్చినవాడు కదా. ఒక వ్యక్తి దుర్భాషలు ఆడిండు అంటే చెడ్డ గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు అనుకో, ఆ వ్యక్తిని ఆ సాతాను మోసపుచ్చినవాడు. నరహత్య అంటే 10 ఆజ్ఞలు మీరుతున్నారు, 10 ఆజ్ఞలు మించిన ఆజ్ఞలు మీరుతున్నారు. అంటే భూమి మీద పరలోక సంబంధమైన దేవునికి సంబంధం లేని విషయాలు ఏది జరిగినా కూడా, ఏ సంఘటన జరిగినానో, అది మర్డర్ జరిగినా, వ్యభిచారం జరిగినా, దొంగతనం జరిగినా, విగ్రహారాధన జరిగినా, దేవుడు ఒక్కడే కాదని అన్న, యేసుక్రీస్తు దేవుడు అన్న, పరిశుద్ధాత్ముడు దేవుడు అన్న, ఇవన్నీ సాతాను ఒక ఎత్తులు, పై ఎత్తులు, సాతాను ఒక విధి విధానం, సాతాను ఒక ప్రణాళిక అంటది. ఏమంటారంటే పరలోకపు తండ్రి విధి విధానానికి ఆపోజిట్గా ఏదైతే క్రియ జరుగుతుందో అది సాతాను ఒక ప్రణాళిక. అర్థమవుతుందా? ఇప్పుడు సాతాను క్రియేట్ చేయదు, సాతాను ఏదిని సృష్టించదు. దేవుడు సృష్టించిన దానిని చెడుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు శరీరం ఉంది, ఈ శరీరము దేవుడు సృష్టించింది కదా, సాతాను సృష్టించలేదు. ఈ శరీరాన్ని దేవునికి అనుకూలంగా దేవుడు నిర్మాణం చేశాడు. అయితే ఎందుకంటే పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు కనాలి కదా, పని చేసుకోవాలి, ఇదంతా దేవుడు ఒక ప్రణాళిక. దీనికి భిన్నంగా ఈ శరీరాన్ని భిన్నంగా అంటే దేవునికి విరోధంగా పరలోకపు తండ్రి సృష్టికర్త అయిన ఎలోహిమైన అదోనాయకు విరుద్ధంగా ఏ విధంగా ఈ శరీరాన్ని వాడుకుంటే బాగుంటుంది అని సాతాను ఒక ప్రణాళిక. దేవుడు ఒక ప్రణాళిక, సాతాను ఒక ప్రణాళిక. ఈ 2 ప్రణాళికల మధ్యలో నలిగిపోయేవాడు ఎవరు అంటే మనిషి. అర్థమవుతుందమ్మా? నలిగిపోయేది ఎవరు అంటే మనిషి. ఎందుకంటే దేవుడు కనబడడు, దేవదూతలు కనబడడు, సాతాను కనబడడు, సాతాను దూతలు కనబడడు. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు ఆవేశం వచ్చింది కదా, ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తికి ఆవేశం వచ్చింది అనుకో కదా, బయట కొట్లాట అవుతుంది. ఏదో కొట్లాట అవుతాయి కదా, నీళ్ళ కాడను, జాగ కాడను, పొలం కాడను, లేకపోతే బండ్లు డ్రైవింగ్ చేస్తున్నారు, ఏదో ఒక కొట్లాట. అది అంటే సాతాను ఏం చేస్తాడంటే తన ప్రణాళికను నిర్వర్తిస్తూ తాను ఒక రాజ్యం, తనకు రాజ్యము, తన ప్రణాళిక కరెక్ట్గా జరుగుతుందా లేదా చూసుకుంటుంది. సృష్టిని సృష్టించలేదు, మనిషిని సృష్టించలేదు, జీవరాశిలో సృష్టించలేదు, భూమి మీద ఏది సృష్టించలేదు. కానీ సృష్టించిన సృష్టికర్త పరలోకం తండ్రి అన్ని సృష్టించడు. వాటిని అంటే ఒక ఈగనే కావచ్చు, ఒక దోమనే కావచ్చు, ఒక పులినే కావచ్చు, ప్రతిదాన్ని తనకు అనుకూలంగా ఎలా వాడుకుంటే బాగుంటుంది అనేది దాని యొక్క ప్రణాళిక. ఇప్పుడు ఇంకో మాట చూడండి, ప్రకటన గ్రంథం 2:13లో ఎక్కడున్నాము మనం అంటే అది క్లియర్గా రాసి 2:13. సాతాను సింహాసనం ఉన్న స్థలములో
నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ఎక్కడ ఉన్నామంట మనము? సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురము ఉన్న స్థలములో నాయందు విశ్వాసియే ఉండుట నన్ను గూర్చి సాక్షి అయి అతిశయపడు మీ మధ్యను ఏమంది చంపబడిన దినములో నీవు నా నామమును గట్టిగా చేతపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదు. ఏముంది అంటే రెండు భిన్నమైన మాటలు. ఒకటేమో సాతాను సింహాసనం దగ్గర మనం ఉన్నాం. సాతాను సింహాసనం దగ్గర ఒక నీతిమంతుడు కాపురం ఉన్నాడు, ఒక పరిశుద్ధుడు కాపురం ఉన్నాడు. అందులో అర్థమవుతుందా? నీ సింహాసనం ఎక్కడుంది? భూమి మీద. ఎప్పుడైతే దురాత్మ, సాతాను, ఘట సర్పము అని పేర్లు గల ఆ దురాత్మ భూమి మీద పడ్డదో అది ఇక్కడ సింహాసనం వేసుకొని కూర్చుంది. ఇది బాగా గమనించాలి. దానికి స్థలం లేదు అక్కడ, దానికి కుర్చీ లేదు. ఎక్కడ? పరలోకంలో, స్వర్గంలో లేదు. ఎక్కడికి పడదోయబడ్డది అంటే తాను తన దూతలు పడదోయబడ్డది భూమి మీద. భూమి మీద ఏం చేసిందంటే తాను ఒక సింహాసనం ఏర్పాటు చేసుకొని కదా తన దూతలతో ఈ భూమిని వేలుతున్నట్టుగా కనబడుతుంది. భూమిని ఏం చేస్తుంది? వెళ్తుంది. తన ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది. అలాంటి పరిస్థితిలో దేవుడు ఒక నీతిమంతుడు పుట్టించాడు అనుకోండి. ఆ నీతిమంతుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా చండాలంగా ఉంటుంది. అర్థమవుతుందో? చాలా చండాలంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను, నా పరిస్థితి అట్లాగే ఉంది. ఇప్పుడు నా తల్లిదండ్రులకు అర్థం కాను, నా అన్నదమ్ములకు అర్థం కాను, బంధువులకు అర్థం కాను, స్నేహితులకు అర్థం కాను, ఇక్కడ క్రైస్తవులకు అర్థం కాను, ఇక్కడ 10 ఆజ్ఞలు పాటిస్తున్న వారికి అర్థం కాను. డిఫరెంట్గా ఉన్నాను. అంటే మొత్తం ప్రపంచం ఒకలాగుంటే దర్శన్ అనేటోడు ఇంకొకలాగా ఉంటాడు. ఆవిడ ఎలా ఉంటుంది అంటే చాలా ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుంది అంటే మాట చెప్పాలంటే ఏడుపడుతుంది. పొడుచుకొని చచ్చిపోవాలంత బాధ. నన్ను నేను పొడుచుకొని గాయం చేసుకొని చచ్చిపోవాలంత బాధ అవుతుంది, కానీ చావలేదు. ఎందుకు? దేవుడి యొక్క ప్రణాళిక చొప్పున దేవుని ఒక ఉద్దేశాన్ని పరలోకపు తండ్రి తెలియజేశారు. తండ్రి యొక్క ఉద్దేశాన్ని, బాబు నువ్వు ఈ పని చేయాలి, ఈ పని చేసేంత వరకు నీకు ఏముండదు, ప్రశాంతత ఉండదు, నెమ్మది. అంకుల్ దురాత్మ మంచిగా పండ పెడుతుంది. ఇంకా దురాత్మ సబ్జెక్ట్ కదా, పండ పెట్టేస్తుంది. దురాత్మ పండ పెట్టేది. అయితే అదేంటంటే ఇప్పుడు శక్తులు ఉంటాయి కదా, చాలా దురాత్మ శక్తులు భూమి మీద ఉన్నాయి. చాలా అటాక్ చేస్తాయి, నా మీద చాలా అటాక్ చేస్తాయి. దాని ఉద్దేశాన్ని రుద్దాలని ప్రయత్నం చేస్తుంటది. వినమ్మా, చెప్తాను. దేవుడే పెట్టాడు. అంటే అది ఒక్కోలాగా దాని యొక్క పిక్చర్ని చూపిస్తుంటది. మనం ఏదో పాపం చేసినట్టుగా ఏదో ఒక విధానం చూపిస్తుంటే ఎప్పుడైతే పరలోకంతో అన్ని విషయాలు తెలియజేశారో అప్పుడు మనం గమనించడం స్టార్ట్. అంతకుముందు గమనించే వాళ్ళం కాదు. 2010 నుంచి గమనించడం స్టార్ట్ చేశాం. ఓహో, ఇది ఈ ఆలోచన వచ్చిందంటే ఇది దురాత్మ సంబంధించింది, ఇది ఇట్లా చేస్తుంది. ఒక్కొక్క దురాత్మ నెల రోజులు, 2 నెలలు అట్లా ఉండి నా మీద నాతో పాటు ఫైట్ చేసింది. నేనేం చేసేవాడినంటే చాలా జాగ్రత్తగా వాటిని కంట్రోల్, అంటే మన కంట్రోల్ చేసుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకటి వచ్చి నేను నేను మనుషులను ఈ విధంగా మోసపుచ్చుతున్నాను, మనుషులను నేను ఈ విధంగా చేస్తున్నాను, అది నాకు చూపించేది. నా దగ్గరకు వచ్చి, నా లోపలికి వచ్చి దాని యొక్క ఆలోచనలు నా మీద చూపించి అప్పుడు నేను దానివల్ల ఒక సబ్జెక్టు నేర్చుకునేవాడిని. అర్థమవుతుందా? దాని యొక్క ఉద్దేశాన్ని నేను నెరవేర్చేవాడిని కాదు, దాని యొక్క సబ్జెక్టుని నేను నేర్చుకునేవాడిని. అంటే ఫలానా వ్యక్తి చనిపోయాడు, ఏం చేస్తున్నాడు,
దురాత్మ ఏం చేస్తుంది, అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఒక మర్డర్ చేసిన వాడు చనిపోయాడు, వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాడి ఆవేశం ఎలా, ఇవన్నీ ప్రతిదీ నేర్పించేవాడు. ఎందుకు నేర్పిస్తున్నారు తండ్రి అంటే దాని యొక్క అంతము ప్రారంభం. ఈ సమయం ఏంటంటే ఆదాము నుంచి సింహాసనం వేసుకొని కూర్చున్న ఈ దురాత్మ ఏంటంటే ఇప్పటి వరకు ఏమేమి ఈ 6000 సంవత్సరాలలో ఏమేమి చేసింది, మనుషుల్ని ఎట్లా మోసం చేసింది, మనిషిని ఎలా బోల్తా కొట్టించింది, ఏ విధంగా చేసిందని ప్రతి ఒక్క దురాత్మ యొక్క నాలెడ్జ్ నాకు ఉండాలి. కాబట్టి ముందు నేను దాని యొక్క విధి విధానం నాకు తెలిసి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క దురాత్మ ఏమవుతుందా, ప్రతి ఒక్క దురాత్మ వచ్చి చూపించేది, నేను ఈ విధంగా మోసం చేస్తున్నా, ఈ విధంగా మనుషులు బోల్తా కొట్టిస్తున్నా, నేను ఈ విధంగా చేస్తున్నాను అని చూపిస్తుంటే అవన్నీ ఒకటొకటి నేర్చుకుంటూ వచ్చాను. నేర్చుకుని 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నాకు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది అనుకున్నాను ఉదాహరణ, అది ఎందుకు వచ్చింది అని తెలుస్తుంది. అంటే ఒక దురాత్మ అర్థమవుతుందా, నాకును లేదా నా వ్యాపారానికి అడ్డుగా వచ్చింది అనుకో, నాకు డబ్బులు రావు, అది వెళ్ళిపోయింది అనుకో రావడం స్టార్ట్. నాకు నా భార్య గొడవ అవుతుంది అనుకో ఉదాహరణ, అర్థమవుతుందా, గొడవ అవుతుంది, అనరాని మాట ఆమె అన్నదే అనుకో, నాకు అర్థమయ్యేది ఓహో ఇది దురాత్మ క్రియలే. ఇప్పుడు కాదు, 2010 నుంచి చెప్తున్నాను, 15 సంవత్సరాల నుంచి. ఒకసారి నా భార్య అనరాని మాట అన్నది, చనిపోయినా, ఏంటబ్బా ఇలా అంటుందంటే ఆలోచిస్తున్నాను నేను, జరుగుతున్న సంఘటనకి రియాక్షన్ చూపించకుండా, అంటే కోపపడకుండా ఈ మాట ఎందుకు వచ్చింది, ఇన్ని సంవత్సరాలలో ఇలాంటి మాట రాలేదే, ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ఆలోచించడం ప్రారంభించేవాడు. అర్థమవుతుందా, అంటే ఏం జరుగుతుంది, ఎవరితో గొడవ అవుతుంది అనుకో, ఎందుకు గొడవ అవుతుంది, దేని ప్రకారం గొడవ అవుతుంది. ఒక్కోసారి దేవుడి ప్రణాళికకు కాదని పక్క జరిగినా కూడా గొడవలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వెంటనే ఒకరోజు ఒక పనిని స్టాప్ చేయమన్నారు, స్టాప్ చేయకుండా పోదామని ఆలోచిస్తుంటే గొడవ అయిపోయింది. వెంటనే భయపడిపోయాను, ఎందుకంటే గొడవ జరగదు అనేది నాకు తెలిసిన అంశం. పక్కడితో గొడవ అయిపోయి వెంటనే సైలెంట్ అయిపోయి స్టాప్, ఇంకా నేను చెయ్యను పని, స్టాప్ చేయాలి, స్టాప్ చేయమన్నారు కాబట్టి అని చర్చ జరిగేది నాకు నా భార్య. స్టాప్ చేయగానే అప్పుడు మళ్ళీ గొడవలు కావడం మళ్ళీ జరగలేదు. అంటే ఒక ఉద్దేశం, అంటే దేవుడి ఉద్దేశం కానీ సాతాను ఒక ఉద్దేశం కానీ ఏది జరుగుతున్నా మనకు పిక్చర్ అనేది క్లియర్గా కనబడింది. ఎందుకు తెలియజేస్తున్నారు పరలోకపు తండ్రి అంటే దాని యొక్క అంతము ఆరంభమైంది. ఈ 6000 సంవత్సరాల హిస్టరీ చెప్పాలి మనుషులకు. నేను ఎంత 6000 సంవత్సరాలు మనుషులను ఏ విధంగా మోసం చేస్తున్నది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను అనుకోండి, ఇంకో వ్యక్తి ఇంకో మాట చెప్తాడు, ఇంకో వ్యక్తి ఇంకో మాట చెప్తాడు. కాదురా బాబు, నేను ఒక స్పెషల్ భూమి మీద నన్ను పరలోకపు తండ్రి నన్ను పంపించారు, ఇంకో ఈ పనికి మీరు వినండి, 1000 ఏళ్ల పరిపాలన రాబోతుంది. 1000 ఏళ్ల పరిపాలనలో దురాత్మలు భూమి మీద ఉండడానికి వీలు లేదు. ఇది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది. అర్థమవుతుందా, 20వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి చూడండి. మరియు పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని అగాధము ఒక తాళపు చెవి గల దేవదూత పరలోకములో దిగి వచ్చుగా నేను చూచి తిని, అది ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వారిని బంధించి అగాధంలో పడది. ఏ పని అంటే అర్థమవుతుందా, నా పని ఏంటంటే దురాత్మలను ఈ భూమి నుంచి తీసివేసి పరలోకపు తండ్రి 1000 ఏళ్ల పరిపాలనకు ఈ భూమిని ఏం చేయాలి, పరిశుద్ధంగా నిర్దోషంగా తయారు చేయాలి. భూమి మీద ఎవరు ఉండకూడదంటే సాతాను, దాని యొక్క సైన్యము, దాని యొక్క సంతానము. ఇప్పుడు భూమి మీద బైబిల్లో సంతానం అని రాయబడలేదు, కానీ నేనేం చెప్తున్నాను అంటే సాతాను, దాని దూతలు అని బైబిల్లో రాశాను. నేను ఎక్స్ట్రా మాట ఏం చెప్తున్నా, సాతాను,
దాని దూతలు, దాని సంతానము. అర్థమవుతుందా? ఇది ఎక్స్ట్రాడినరీ. ఇప్పటివరకు దాని సంతానం కూడా భూమి మీద విస్తరించింది. వీటన్నిటిని ఏం చేశాడంటే కొలాప్స్ చేశారు. కొలాప్స్ అంటే ఇంకా భూమి మీద మోసపుచ్చడానికి దురాత్మలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే పరలోకపు తండ్రి స్వయంగా పరిపాలించబోతున్నారు. మనుషులను ఎవరు పరిపాలించబోతున్నారంటే స్వయంగా పరలోకపు తండ్రి పరిపాలించబోతున్నారు. అప్పుడు ఏముంటుంది? కొట్లాడలు ఉండవు, పంచాదులు ఉండవు. అర్థమవుతుందా? ఆర్మీ ఉండదు. ఆర్మీ అని యుద్ధాలు చేస్తారు కదా, ఒక దేశానికి ఇంకో దేశం యుద్ధం ఉండదు, బార్డర్స్ ఉండవు. ఇది యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది, చదువుకోండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం అంటే ఒకరికొకరు ఆర్మీ ఉండదు. ఈ మిజైల్స్ ఉన్నాయి కదా, రాకెట్స్, బాంబులు, ఇవన్నీ ఉండవు. అన్నీ పడేస్తారు, భూమిలో పడేస్తారు. అంత దేశం అంతా ఎక్కడ బార్డర్ ఉండవు. నీకు వీసా అవసరం లేదు. ఒక దేశం నుంచి ఇంకో దేశం పోవాలంటే వీసా అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము వైజాగ్, తమిళనాడు, ఢిల్లీ వెళ్ళాలంటే వీసా అవసరం లేదు కదా, పాస్పోర్ట్ అవసరం లేదు. వీసా అవసరం లేదు, పాస్పోర్ట్ అవసరం, వెళ్ళిపోవచ్చు. అట్లాగే ప్రపంచమంతా తిరగవచ్చు. అలాంటి కాలం రాబోతుంది. అది 2060 తర్వాత రాబోతుంది. ఇవన్నీ దేవుని యొక్క రాజ్యం రాబోతున్నప్పుడు సాతాను సింహాసనం ఉండడం రెండు ఉండకూడదు. ఒకటి దేవుడి సింహాసనం ఉండకూడదు భూమి మీద, అంటే దేవుడు ఉంటే దేవుడి సింహాసనం ఉండాలి, ఉంటే సాతాను సింహాసనం. 2 సింహాసనాలు ఉంటాయని, ఒకటే సింహాసనం ఉండాలి. అంటే ఇప్పుడు సాతాను సింహాసనం దగ్గర ఉన్నామని బైబిల్లో రాసింది క్లియర్. ఇది వాస్తవం. 6000 సంవత్సరాలు జరుగుతున్న యథార్థమైన గాథ ఏంటంటే దాని సింహాసనం దగ్గరనే ప్రతి ఒక్కడు కాపురం చేస్తున్నాడు. నీతిమంతులు ఎవరు పుట్టినా వాడు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, చంపేస్తున్నాడు, ఏదో రకంగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు పరలోకపు తండ్రి ఏమంటున్నారు? 1000 సంవత్సరాలు నేను పరిపాలన చేయబోతున్నాను కాబట్టి ఈ భూమి మీద ఏ ఒక్క దురాత్మ ఉండకుండా తీసేయి, అర్థమవుతుందా? తీసేయి అని చెప్పడం జరిగింది. అప్పుడు సింహాసనం ఎవరు సింహాసనం ఉండాలి? అప్పుడు పరలోకపు తండ్రి సింహాసనం. కానీ పరలోకపు తండ్రి సింహాసనం ఉండదు, కానీ పరలోకము నుండే భూమిని పరిపాలించబోతున్నారు పరమ తండ్రి. అర్థమవుతుంది? ఆయన వెలుగు భూమికి ఆకాశానికి అంటి ఉంటుంది. 1000 ఏళ్ళు ఉంటుంది. ఎట్లా ఉంటుంది? 1000 ఏళ్ళు ఉంటుంది. మరి 1000 ఏళ్ళు పరమ తండ్రి, పరలోకపు తండ్రి, దేవుడు సృష్టికర్త, మన యజమాని మనల్ని పరిపాలించాలి అన్నప్పుడు ఈ యొక్క సాతాను, దాని యొక్క సైన్యము, దాని యొక్క సంతానము ఈ భూమి నుంచి కొంచెం తీసేయడం జరుగుతుంది. తీసేసి పాతాళ లోకంలో 1000 years 1000 ఏళ్ళు బంధించడం జరుగుతుంది. అప్పుడు నువ్వు విగ్రహ ఆరాధన చేయమన్నా చేయవు, మర్డర్ చేయమన్నా చేయడు మనిషి, వ్యభిచారం చేయమన్నా చేయడు, దొంగతనం చేయమన్నా చేయడు. మనమందరము కలిసిమెలిసి ఉంటాం, హెచ్చు తగ్గులు ఉండవు. అర్థమవుతుందా? అందరూ సమానంగా, అంటే ఉన్నోడు వస్తే ఏ మర్యాద ఉంటుందో, లేనోడు పేదవాడు వస్తే కూడా అదే మర్యాద మనిషి ఇస్తాడు. ఈరోజు అది లేదు కదా. ఉన్నోడు వస్తే అన్న అన్న దా దా అని చెప్పి అక్కడ, అదే పేదోడు వస్తే రాకు, ఇట్లా అంటే మాట తేడా. కానీ పరలోక రాజ్యం, పరలోక తండ్రి ఏళ్ళు పరిపాలించే టైంలో ఇవి ఉండవు. అందరూ సమానత్వం అనే విధానంలో ఉంటారు. యుద్ధాలు ఉండవు, బార్డర్లు ఉండవు. మనుషులు ఉంటారు. మనుషులు బాగా ఇంకా పెరుగుతారు. మనుషులు ఇంకా ఎక్కువ పెరుగుతారు. అది కూడా చెప్తారు, చాలా ఎక్కువ పెరుగుతారు. మనుషులు బాగా స్ప్రెడ్ అవుతారు, భూమి మీద చాలా స్ప్రెడ్ అవుతారు. ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఎక్కువ మంది ఉండాలి దేవుని ఆరాధించడానికి, పరలోక తండ్రిని ఆరాధించడానికి ఎక్కువ మంది ఉండాలి. కాబట్టి దేవుడు ఎక్కువ సంతానాన్ని విస్తరింపజేయబోతున్నారు. అది కూడా చెప్తాను, అది తర్వాత చెప్తాను. సో ఇక్కడ జరుగుతుందంటే ఈ 6000 సంవత్సరాలు మోసపుచ్చిన ప్రతి సంఘటనను నేను వివరంగా చెప్తాను. ఒక రోజులో చెప్పలేం, ఒక గంటలో చెప్పలేం. ఈ సబ్జెక్టుని చాలా పెద్ద సబ్జెక్ట్, ఒక్కొక్క దురాత్మ ఒక్కొక్క సబ్జెక్ట్.
అర్థమవుతుందా? ఒక్కొక్క దురాత్మ, ఒక్కొక్క సాతాను, ఒక్కొక్క సబ్జెక్టు మనకు తెలుసు, నేర్పించు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎండ్ కాబోతుంది. సాతాను ఏం చేసింది ఇప్పటిదాకా? అందరినీ మోసం చేసి, మోసపోనివాడు అంటూ ఎవడు లేడు. ఎంత నీతిమంతుడైనా సరే, అర్థమవుతుందా? ఎంత నేను పర్ఫెక్ట్ అనుకున్నాడు కూడా ఖచ్చితంగా మోసం చేయదు. నేను మోసపోతేనే తప్ప దాని యొక్క గుణగణాలు తెలియదు. అర్థమవుతుందా? ఇప్పుడు చాలామంది మర్డర్ చేసిన వాళ్ళు మారారు, ఈరోజు పాస్టర్లు అయ్యారు. వ్యభిచారం చేసిన వాళ్ళు మారారు, దొంగతనం చేసిన వాళ్ళు పాస్టర్లు అయ్యారు, పాటలు రాయడం అయింది, సేవ చేస్తున్నారు. ఇట్లా రకరకాల. అంటే వాడు మోసం చేసినంత సాతాను మోసం చేసిన తర్వాత, మోసపోయిన తర్వాత అప్పుడు నిజాన్ని తెలుసుకొని, అమ్మో నేను ఇంత పెద్ద పాపం చేశానా, సాతాను నన్ను ఇంత బోల్తా కొట్టిందా అని తెలుసుకొని కదా మనోనేత్రాలు తెరవబడి అప్పుడు మనిషి ఏమవుతుండో మార్పు చెందడం స్టార్ట్. అమ్మ ఇది తప్పు, ఒకరిని కొట్టడం, ఒకరిని తిట్టడం కదా, ఇవన్నీ తప్పులు అని అంటే భూమి మీద జరుగుతున్న ప్రతి సంఘటనకు దురాత్మనే కారణం. ప్రతి పాపానికి, ప్రతి పాపం ఏదైతే జరుగుతుందో దానికి దురాత్మనే కారకుడు. ఉదాహరణకి ఒక యాక్సిడెంట్ అయిందనుకో, యాక్సిడెంట్ కాదు, జనరల్గా యాక్సిడెంట్ జరగదు. దురాత్మ ఏం చేస్తుందంటే ఆ కుటుంబం మీద ఉన్న శాపాన్ని బట్టి, పాపాన్ని బట్టి అక్కడ యాక్సిడెంట్ అయ్యేటట్టు చేస్తుంది. దురాత్మ ప్రవేశిస్తుంది. అర్థమవుతుంది? నా భార్య చనిపోయింది, నేను చెప్పాను నా భార్య ఎలా చనిపోయింది అంటే వాళ్ళ డాడీ చనిపోయిన వాళ్ళ నాన్న వచ్చి ఆమెకు హార్ట్ అటాక్ కల్పించి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది వాస్తవం. అట్లా అనమాట. ప్రతిదీ క్లుప్తంగా మనకు తెలుసు. అందుకనే ఈ సమయంలో ప్రతి నరుడు మేల్కొనాలి. ప్రతి నరుడు ఏం కావాలంటే మేల్కొల్పు అవసరం. అక్కడ ఆదాము దగ్గర ప్రారంభించిన ప్రయాణం, దురాత్మ యొక్క ప్రయాణము, సాతాను యొక్క ప్రయాణము ఇక్కడ దర్శన కాలానికి వచ్చేసరికి ఎండ్ అవుతుంది. ఇక్కడికి ఏం చదువుతా? ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయినప్పుడు ఏంటంటే భూమి మీద ఏ దురాత్మ ఉండకపోతే అప్పుడు పరలోకంలో ఉత్సాహించండి అని మనకు 12వ అధ్యాయంలో ఎలా ఉందో, ఉత్సాహించండి మహిమ చెల్లిందని భూమి మీద కూడా అలాగే మాట పలకాల్సి. నేను ఒక పాట రాశాను, పాపం అంటే మీకు కనబడదు వినబడదు అని ఒక పాట రాశాను. 1000 ఏళ్ల పరిపాలనలో పాపం అంటే కనబడదు, వినబడదు, మీరు చూడరు, న్యూస్ కూడా వినరు. టీవీలలో న్యూస్ రాదు, పలానా మర్డర్ జరిగింది, పలానా యుద్ధం జరిగింది, పలానా వాడు పాపం చేసిండు అనేది మీరు వినరు. ఇక వినబోరు. ఇప్పటివరకు వింటూ పొద్దులేస్తే అవన్నీ అవే కదా స్టోరీ. పొద్దులేస్తే ఆ ఇంట్లో ఏమైంది, ఇంట్లో కొట్లాట, ఆడ జరిగింది, వాడు ఊరేసుకొని వచ్చిండు, వీడు రైలు పట్టాల కింద వచ్చిండు కదా, వాడు వీడిని కొట్టుకుంటూ ఇవన్నీ జరుగుతుంది. ఇవేవి వినరు. 2060 తర్వాత మనిషి అనేవాడు, ప్రతి నరుడు పరిశుద్ధులైపోతారు. ఏమవుతారు? పరిశుద్ధులైపోతారు. అందరూ ఈ యొక్క 10 ఆజ్ఞలు పాటిస్తారు. ఏం చేస్తారు? అందరూ, ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని లేదు, అందరూ 10 ఆజ్ఞలు పాటించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్కడ వరకు చేరాలంటే ఇక్కడ నుంచి ఏం చేయాలంటే దురాత్మలను తీస్తూ బంధిస్తూ 2060 వరకు పరలోక తండ్రి యొక్క రాజ్యం వచ్చేంత వరకు భూమి ఏమైపోవాలి? ఒక్క దురాత్మ లేకుండా అయిపోవాలి. మొత్తం క్లీన్ అయిపోవాలి. తెలుస్తుందమ్మా, అన్ని తెలుస్తుంది. కాలమే సమాధానం చెప్తుంది. అన్ని తెలుస్తాయి, కాలమే సమాధానం చెప్తుంది. అందుకనే చాలా రహస్యాలు ఉన్నాయి. నేను చెప్పేటి ఏంటంటే చాలా రహస్యాలు, సాతాను సంబంధించిన సబ్జెక్టు బోలెడు ఉన్నాయి. బోలెడు చాలా. ఆదాము నుంచి ప్రతి అంశాన్ని చెప్పుకుంటూ రావాలి. ఏమేమి చేసింది, ఎలా మోసపుచ్చింది, ఏ విధంగా డామినేట్ చేసి, ఏ విధంగా ఇలాంటివి జరుగుతున్నాయి, ప్రతిదీ చెప్పుకుంటా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రతి నరుడు విన్నప్పుడు, నా దగ్గరకు వచ్చి విన్నప్పుడు ఏమవుతాడంటే ఆ నరుడు, ఆ వ్యక్తి, ఆ పర్సన్ పరిశుద్ధులు.
లేదా కావడానికి వీలు లేదు. అది ఎవరైనా కావచ్చు, అది యూదుడే కావచ్చు, ఇంకో వ్యక్తి కావచ్చు, ముస్లిమే కావచ్చు, క్రైస్తవుడే కావచ్చు, హిందువులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో, మా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వింటారో, ఆటోమేటిక్గా దాని ఎత్తులు పై ఎత్తులు అన్నీ మీకు వివరంగా అర్థం. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చాలామంది అంటే మార్పు చెందుతున్నారు కదా, అమ్మో ఇంత పాపం చేశానా ఆయన, అట్లాగే అమ్మో భూమి మీద ఇంత పాపం జరిగిందా, ఇంత ఎత్తులు పై ఎత్తులు వేసి ఇంతగా మనం మోసపుచ్చిందా, ఎలా మోసపుచ్చింది అనేది నేను చెప్తాను. ఎలా దాని ఎత్తు ఎలా వేసిండు, ఏ విధంగా వేసిండు అని చెప్పడం వల్ల అప్పుడు మీరు అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. అమ్మయ్య ఇంత ఘోరం జరిగిందా, అర్థమవుతుందా, ఇంత ఘోరం జరిగిందా అని అప్పుడు అర్థం. అప్పటిదాకా అర్థం కాదు. అందుకనే సాతానును బంధిస్తేనే, సాతాను ఒక సంతానాన్ని, సాతాను ఒక సైన్యాన్ని బంధిస్తేనే పరలోకపు తండ్రి 1000 ఏళ్ల పరిపాలన. అయితే పరలోకపు తండ్రి 1000 ఏళ్ల పరిపాలన ఖచ్చితంగా వస్తుంది. ఒక మిల్లీ సెకండ్ కూడా లేట్ కాదు, ఒక మిల్లీ సెకండ్ కూడా లేట్ కాదు. కాబట్టి ఈ దురాత్మలని ఒక్కొక్కటి బంధించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, చాలామందికి అంటే భూమి మీద ఎవరికి తెలియని అంశం ఏంటంటే, యుద్ధాలు జరుగుతున్నాయి కదా, యుద్ధాలు, ఘోరాలు, పాపాలు అన్నీ జరుగుతున్నాయి. కొన్ని వినలేని విషయాలు కూడా మనం వింటున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, సాతానుకి తెలుసు సమయం అయిపోతుంది. ఎవరికి తెలుసు? మీకు తెలుసు, మనుషులకు తెలుసు. దాని టైం అయిపోతుందని ఏం చేస్తుందంటే, అది ఇంకా మనుషులను మోసం చేస్తుంది. ఇంకా మనుషులను మోసం చేస్తుంది. ఇప్పుడు కోర్టులో కేసు ఉంది, కోర్టులో కేసు నడుస్తుంది, న్యాయానికి అన్యాయం. అయితే న్యాయం గెలవబోతుంది, అన్యాయం ఓడబోతుంది అన్నప్పుడు ఏం చేస్తాడు వాడు? విపరీతమైన కోపం వస్తుంది. అది అమ్మ నన్ను ఇంకా జైల్లో వేసేస్తారు నేను అని కోపానికి, టెన్షన్కి గురైపోయి వాడికి ఏది కనబడితే అది చంపడమో లేకపోతే వస్తువులు విసిరేయడం, కోపం వచ్చేస్తుంది. డిక్లేర్ అయిపోయింది, ఫలానా డేట్ నిన్ను జైల్లో వేయబోతున్నారని ఒక డేట్ డిక్లేర్ చేశాను అనుకో కోర్టు, వీడికి ఏమైపోతుంది? టెన్షన్ 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 అయిపోయి కోపం, ఆవేశం వచ్చేస్తుంటే ఆయన దగ్గరికి ఎవరు పోవడానికి కూడా భయపడుతుంది, పోరు. అట్లాగే సాతాను తెలిసిపోయింది, వాట్ ఈస్ టైం, నా టైము అయిపోయింది, నన్ను ఇంకా 1000 ఏళ్ళు పరలోకపు తండ్రి బంధించబోతున్నారు, పలానా దూత ద్వారా నన్ను బంధించబోతున్నారని తెలిసింది. అర్థమవుతుందా? ఎవరికి తెలిసింది? సాతాను దాని యొక్క సైన్యానికి, దాని యొక్క సంతానానికి తెలుసు. ఇప్పుడు తెలియదు ఎవరికి? మీకే తెలియదు, భూమి మీద ఎవరికి తెలియదు. నాకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు ఈ విషయం. ప్రపంచం మొత్తంలో నాకు, నా భార్య పిల్లలకే తెలుసు ఈ అంశం, ఎవరికి తెలియదు. కాబట్టి అది ఏం చేస్తుందంటే, విపరీతంగా మోసం చేస్తూ, ఇంకా ఇంకా మోసం చేస్తూ, ఇంకా యుద్ధాలు చేయించు, ఇంకా మనిషి అంటే లెక్క లేకుండా పిచ్చి పిచ్చిగా పాపాలు చేయించడం పెంచింది. ఏం చేసింది? పెంచింది. కోపం, ఉగ్రత వస్తుంది కదా, కోపం వస్తుంది కదా. 1000 ఏళ్ళు జైల్లో వేయబోతున్నారు అని తెలిసేసరికి, కోపం ఎక్కువైపోయేసరికి అనేక పాపాలు జరుగుతున్నాయా లేదా? టీవీలలో మనం టీవీలో ఎంత చూడంగానే, ఫోన్లో చూస్తున్నప్పుడు వినలేని సంఘటనలు, చూడలేని సంఘటనలు చూస్తూ వస్తున్నాం. చూడలేము, వినలేము. అర్థమైందా? ఒకవేళ మా భార్య ఇలా జరిగిందంటే ఇవన్నీ వినాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. చూడాలి, జాగ్రత్తగా ఉండాలి. తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అంతవరకు. ఎక్కువ దాన్ని సీరియస్గా ఉచ్చారణ చేయకూడదండి, సీరియస్గా తీసుకోకూడదు ఉచ్చారణ. దాని గురించి చర్చ చేయద్దు. దురాత్మ టైం అయిపోతుందని దానికి తెలిసింది కాబట్టి, దురాత్మ టైం అయిపోతుంది నాకు తెలుసు కాబట్టి, అది విపరీతంగా పాపాలు చేయించడం ఎక్కువ చేసి, కోపం పెరిగినప్పుడు ఏమవుతుంది? ఎక్కువ పాపము చేయించడం. అందుకని నేను ఏం చేస్తుందంటే, ఎక్కువ టైం లేదు ఏదో 2060 నాటికి, 60 వరకే ఇవన్నీ. 2060 దాటిందనుకో, దాని పప్పులు ఉడుకు.
అంత టక 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 బంధించేసింటారు. అందుకనే ఈ మధ్యలో ఎవరో చెప్తున్నారు నాకు, సముద్రం ఉందంట కదా, దాని కింద పెద్ద సర్పం, ఘట సర్పం, పెద్ద పాము ఉందంట కదా, అదే సైంటిస్టులు చెప్తున్నారు అని చెప్తున్నారు. అది కాదు ఇక్కడ. ఆ సర్పం అంటేనే మన మధ్యలోనే ఉంది. దురాత్మలు మన మధ్యలోనే ఉన్నాయి. మనను అవి పరిపాలిస్తున్నాయి, మనను మోసం చేస్తున్నాయి, మనను అన్యాయం చేస్తున్నాయి. అంతే కదా. ఒక వ్యక్తి తాగుతున్నాడంటే అన్యాయం అయిపోయినా అది ఎట్లా తాగాలి, పడుకోబడి. మనుషులు ఎట్లా ఉంటారంటే రోడ్డు మీద తాగి పడుకుంటే చాలా బాధ అయితే కొన్నిసార్లు ఏడ్చుకున్నాను. ఎందుకో తెలుసా, తండ్రి మీరు సృష్టించిన నా మనిషి ఒక శ్రేష్ఠుడు, ఒక గొప్పవాడు, ఒక పరిశుద్ధుడు ఈ విధంగా సాతాను మోసపుచ్చి రోడ్డు మీద చెత్త కుప్ప దగ్గర ఏడబడతాడ పడిపోయేటట్టు చేస్తుందని అసలు విషయం తెలిసిన తర్వాత నేను ఏడ్చుకున్నా చాలాసార్లు. ఎందుకంటే భూమి మీద మనిషి ఎవడంటే శ్రేష్ఠుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధమైన వ్యక్తిని నీచాతి నీచంగా, ఘోరాతి ఘోరంగా సాతాను ఏం చేస్తుంది? సర్వనాశనం చేస్తుంది. ఒక వ్యక్తి జాండస్ వచ్చేసి కళ్ళన్నీ మొత్తం ఇట్లా రెడ్ గ్రీన్ చూడలేకపోయినా, తాగి 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 జాండస్ వచ్చేసి చచ్చిపోయాడు. అర్థమవుతుందా? ఇట్లా అవన్నీ చూస్తూ ఉంటే ఏదైనా పాపం ఇట్లా పాపం జరుగుతుంది, ఫలానా అక్రమ సంబంధాలు, ఇవన్నీ వింటూ ఉంటే ఆ దురాత్మనే కనబడుతుంటుంది నాకు. మనుషులు కనబడరు. నేను మనుషుల మీద ఎవరి మీద కోపపడను, ఇప్పటివరకు ఎవరి మీద కోపపడలేదు. మనుషులని ఏ విధంగా వీడు వాడుకుంటున్నాడు, వీడు ఏ విధంగా పాపం చేస్తున్నాడు వీళ్ళ చేత అని ఆ దురాత్మనే నేను గమనిస్తాను. మనిషి అందుకనే బైబిల్ ఒక మాట ఉంది, పాపిని ప్రేమించండి, పాపాన్ని ద్వేషించండి అని ఉంటుంది. ఏం చేయాలి? పాపిని ప్రేమించాలి, అతనిలో ఉన్న పాపాన్ని ద్వేషించాలని. ఎట్లా ద్వేషించడం అంటే దురాత్మ ఏం చేస్తుందంటే ఆ వ్యక్తుల మీద ఆవరించి, అర్థమవుతుందా, ఇలాంటి పాపాలు చేయిస్తుంది. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నేనేమంటాను, ప్రార్థన చేస్తాను ఆ దురాత్మ వెళ్ళిపోవాలని. ఈడ కూడా గవర్నమెంట్ ప్రార్థన చేశారు. అర్థమవుతుందా? భర్తను వదిలేసి ఆమె వేరే సంబంధాలు పెట్టుకుంది. అప్పుడు ప్రార్థన చేయడం వల్ల ఆ దురాత్మ వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు చక్కగా కాపురం చేసుకుంది. ఆ దురాత్మ నాకు కనబడ్డది, చెప్తున్నా. అంటే మనిషి తప్పు కాదు ఇక్కడ. మనిషి మీద సాతాను ఒక రాజ్యం, సాతాను ఒక ఎత్తులు, పై ఎత్తులు అవన్నీ జరగడం వల్ల ఆ ఆత్మను జయించలేక, ఎందుకంటే మనిషి ఆత్మను జయించలేకపోయి ఏమైపోతాడంటే లోబడిపోయి అది పాపం చేసేసి అవమానపడడం, నిందల పాలైపోవడం, ఏమంటారు అనాథలు అయిపోవడం కదా. ఏదన్నా పాపాలు జరిగిపోయినాయి, తండ్రి జైలుకి వెళ్ళాడు, తల్లి జైలుకి వెళ్ళింది, మాట పిల్లలు అనాథలై. ఇవన్నీ చూస్తున్నప్పుడు సాతాను ఎత్తులు, పై ఎత్తులు, దాని యొక్క ప్రణాళికలు, దాని యొక్క ఉద్దేశము, దాని ఆవేశం, అవన్నీ గమనిస్తూ ఉంటాను. అవన్నీ నేను ఆలోచిస్తుంటాను. అట్లా ఎవరు ఆలోచించరు భూమి మీద. వాడు ఇట్లా చేసిండు, వాడు అట్లా చేసిండు అని అంటారే తప్ప అర్థమవుతుందా? ఈ కోణంలో ఎవరు ఆలోచిస్తారు? నేను అదే కోణంలో ఆలోచిస్తాను. అర్థమవుతుందా? ఒక వ్యక్తి మర్డర్ చేసిండు అనుకో, ఓహో సాతాను ఈ వ్యక్తి మీదకి ఆవరించి కదా మర్డర్ చేయించి, పలానా ఆమె వ్యభిచారం చేసింది అన్నారు అనుకో, ఓ పలానా దురాత్మ ఆమె మీదకి వచ్చి వ్యభిచారం చేసింది, ఆమె మంచిదే. కానీ ఆమె మీదకి వచ్చిన ఆత్మను, ఆ దురాత్మను ఆమె జయించలేక పాపం చేసేది అని ఇవన్నీ 15 సంవత్సరాల నుంచి పరలోకపు తండ్రి కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చారు నాకు. అర్థమవుతుందా? ట్రైనింగ్ ఇచ్చారు. దాంట్లో నేను నలిగిపోయాను, నా భార్య నలిగిపోయింది, నా పిల్లలు కూడా నలిగిపోయారు. ఎందుకంటే ఇంట్లో ఏం జరుగుతున్నాయి ఒక్కసారి తెలియదు సంఘటనలు. ఆ దురాత్మ వెళ్ళిపోయాక మళ్ళీ ప్రశాంతంగా ఉంది. ఇల్లంతా ఒక్కోసారి చీకటి కనబడు, ఒక్కోసారి వెలుగు కనబడు, ఒక్కోసారి చీకటి కనబడు, ఒక్కోసారి వెలుగు కనబడు. తెలిసిపోతుంటుంది దాని యొక్క విధి విధానం. అర్థమవుతుందా? కనబడుతుందంటే ఆ దురాత్మ వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది. ఇట్లా ప్రతిదీ నేర్పించడం వల్ల
అంటే 6000 సంవత్సరాల హిస్టరీ మీకు చెప్పాలి. దాని యొక్క ప్లాన్ మొత్తం ఏమేం జరిగి చెప్పాలి. ఇప్పుడు ఎలా బంధించబోతున్నామో చెప్పాలి. అవునా కదా? 1000 ఏళ్ల పరిపాలన ఎలా రాబోతుందో మీకు చెప్పాలి. ఇన్ని విషయాలు మన దగ్గర క్లుప్తములైంది, రహస్యంగా ఉంది. దీన్ని తెలుసుకోవాలంటే ఇక్కడికి ఈ యొక్క బౌద్ధుపల్లికి ప్రతి వ్యక్తి రావలసి ఉంటుంది. ప్రతి వ్యక్తి రావలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఈరోజు ప్రకటిస్తున్న ఈ విషయాన్ని అర్థమవుతుందా? నాకు ఒక పక్క భయం అవుతుంది. ఎందుకు? దాని రహస్యాలు ఎక్కడైతే చెప్తానో నన్ను నా మీద ఏదైనా అటాక్ చేస్తుందేమో, లేదా నా భార్య మీద ఏమైనా అటాక్ చేస్తానో భయం ఒకటి ఉంటుంది. అటాక్ చేస్తే ప్రాణం ఏం తీయదు, గొడవలు అయితే. అర్థమవుతుందా? 6000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు. ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ కంపేర్ చేయదు. ఎలా అవుతుందా? 2060 దాటితే 1000 ఏళ్ల పరిపాలన రాబోతుంది. అప్పటి వరకు కంప్లీట్గా 6000 సంవత్సరాలు అయిపోయినట్టు. 7000 సంవత్సరాలు ప్రారంభం, అంటే 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం కాబోతుంది. సో అది ఏదైనా అటాక్ చేస్తుందేమో, నా భార్య మీద నా మీద అటాక్ చేస్తుందేమో ఒక భయం నాకు ఉంటుంది. ఎందుకంటే నేను అది నాకు తెలుసు కాబట్టి. సో మీరు ఏం చేయాలంటే సాతాను ఒక ఉద్దేశాన్ని నిర్వర్తించకూడదు. ఏం చేయకూడదు? సాతాను ఒక ఉద్దేశాన్ని, సాతాను ఒక ఎత్తులు పై ఎత్తులు దాని యొక్క పరిపాలనకు లోపడకుండా జీవించిన వాడే పరిశుద్ధుడు, నిర్దోషుడై ఉంటాడు. ఎన్ని సమస్యలైనా రావచ్చు సమాజంలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో మనకు విలువ లేకపోయినా పర్లేదు, కానీ మనం మాత్రం పరిశుద్ధులుగా ఉంటాం. అది పరలోకపు తండ్రి కంప్లీట్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎలా ఉంటుంది అన్ని ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ప్రతిదీ నేర్చుకొని సిద్ధంగా యుద్ధానికి రెడీగా. అందుకనే మొన్న నుంచి కంటిన్యూ ఇక్కడికి కంటిన్యూ చెప్పు అంటే నేను కంటిన్యూ మాట్లాడుతున్నా, రికార్డ్ చేస్తున్నా, చాలామందికి పంపిస్తున్నా. ఎందుకు పంపిస్తున్నా అంటే ఈ రహస్యాలు ప్రతి వ్యక్తికి తెలియదు. రహస్యాలు ఊరికే చెప్పలేము కదా, కొన్ని రికార్డ్ చేయని కూడా ఉంటుంది. రికార్డ్ చేయని కొన్ని విషయాలు రికార్డ్ కూడా చేయలేము, వీడియోలో పెట్టలేము. కొన్ని పర్సనల్గా చెప్పాల్సి వస్తుంది. కొన్ని పర్సనల్ కొన్ని ఆడవాళ్ళకి సపరేట్గా చెప్పాల్సినవి ఉన్నాయి, మగవాళ్ళకి సపరేట్గా చెప్పాల్సిన సబ్జెక్టులు ఉన్నాయి. ఇట్లా రకరకాల సబ్జెక్టులు నా దగ్గర, అంటే రహస్యాలు. సబ్జెక్ట్ అంటే అర్థం కాదు, రహస్యాలు, పరలోకపు తండ్రి యొక్క రహస్యాలు ఉన్నాయి. అందుకనే సాతాను ఒక టైం అయిపోయింది, సాతాను ఒక ప్రారంభం అప్పుడైంది, ఇప్పుడు ఎండ్ టైం, ఇప్పుడేదో అయిపోయే టైం వచ్చింది. కాబట్టి విపరీతంగా పాపాలు ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో పెరిగిపోయినాయి కదా. ఇప్పుడు ఎవరన్నా బైబిల్ గురించి చెప్తా అంటే కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. అంటే పాపాలు, అంటే దురాత్మ శక్తి ఎక్కువ. అంటే నేను నా టైం అయిపోయింది కాబట్టి నేను ఇంకెక్కువ మోసం చేస్తాను, ఇంకెక్కువ మనుషులని అపాయాలను ముంచేస్తాను, ఇంకెక్కువ నా ప్రతాపం, దాని యొక్క ప్రతాపం నేను చూపిస్తున్నాను. ఓకే, ఎంత చూపించినా కూడా దాని టైం అయిపోయింది కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి కదా, తెలివిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, తెలివిగా ఉండాలి. అది ఆవేశపడ్డదని మనం ఆవేశపడకూడదు కదా. సాతాను ఆవేశపడ్డదని మనం దాని సంతానం ఆవేశపడ్డదని మనం ఆవేశపడదు, దాని దూతలు ఆవేశపడ్డారని మనం ఆవేశపడకుండా తెలివిగా భూమి మీద ఉండాలి. పరలోకపు తండ్రి 1000 ఏళ్ల పరిపాలన రావాలి. ఓకే, అప్పుడే మనము ప్రశాంతంగా ఉంటాం. ఇప్పుడైతే ఎవరైతే తెలుసుకొని నా దగ్గర ఎవరైతే నేర్చుకొని ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. వాళ్ళు లేకపోయినా వారి పిల్లలు కదా, మన తరాలన్నా నన్ను 1000 ఏళ్ల పరిపాలనలో రావడం జరుగుతుంది, మనం ఫాలో చేయడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కరూ గమనించండి జాగ్రత్తగా. మన నోటిని, మన చూపుని, మన చేతులను, మన కాళ్ళను చాలా జాగ్రత్తగా ఉంచుకొని దాని యొక్క ఉద్దేశాన్ని మీరు నిర్వర్తించకూడదు. ఇంకా అనేక రహస్యాలు చెప్పబడతాయి. సాతాను టైం అనేది అయిపోయింది, ఎండింగ్ టైం వచ్చేసింది. 2060 లోపలనే దాని యొక్క ఫినిష్ కంప్లీట్ అయిపోతుంది, జైల్లోకి వెళ్ళిపోతుంది. జైల్లో
వేయడం జరుగుతుంది. దాని సంతానాన్ని, దాని దూతలను జైలు అంటే కింద ఉంది. ఇంతకుముందు 3 లోకాల మర్మాలు చెప్పాను కదా మనం అంటే జైలు ఎక్కడ ఉంది? కింద ఉంది. పాతాళ లోకంలో వాటిని బంధించబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ప్రార్థన చేయండి. నాకు, నా కుటుంబానికి ఏమి జరగొద్దని. ఇప్పుడు చాలా జరిగాయి. ఇంకా నెక్స్ట్ ఈరోజు చెప్పాను కదా, నెక్స్ట్ వారం కల్లా ఏం జరుగుతుందో భయం ఉంటుంది. అంటే కొట్లాటలు అయితే అట్లా అవి కూడా జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి. దేవుని పరలోకపు తండ్రి 1000 ఏళ్ల పరిపాలన గురించి, సాతాను యొక్క విధి విధానం ప్రతిదీ ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి అందరూ వచ్చి నేర్చుకొని ముందుకు కొనసాగాల్సిందిగా పరలోకపు తండ్రి పక్షాన నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.